బాస్ బయట వాతావరణం కూల్గా ఉందని బైక్ తీసుకుని అలా లాంగ్ డ్రైవ్కి ప్లాన్ చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగాలి. టీవీ ఆన్ చేస్తేనో మొబైల్ స్క్రోల్ చేస్తేనో ఫలానా జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అని హెచ్చరికలు కనిపిస్తూనే ఉంటాయి. అసలే ఇది వర్షాకాలం. ఈ కలర్స్ కదా ఏంటి? వాతావరణ శాఖ మనకు ఎందుకు రంగుల సినిమా చూపిస్తోంది? ఎల్లో అలర్ట్ వస్తే లైట్ తీసుకోవచ్చా? ఇక రెడ్ అలర్ట్ వస్తే ఇల్లు వదిలి పారిపోవాలా? చాలా మందికి ఈ రంగుల వెనుక ఉన్న అస్సలు డేంజర్ ఏంటో ఎవ్వరికీ తెలీదు. అందుకే ఈరోజు వీడియోలో ఏ కలర్ కోడ్ వెనుక ఎంత ప్రమాదం దాగుందో, ప్రాణాలను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం. లెట్ స్టార్ట్. భారత వాతావరణ శాఖ అంటే ఐఎండీ మనల్ని భయపెట్టడానికో లేకపోతే ఇంకేవో పనులు చేయడానికో కాదు అలర్ట్లు జారీ చేస్తుంది. ఈ అలర్ట్స్కి ఒక్కొక్క రంగు వాడడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ది గ్రీన్ అలర్ట్. మీ ఏరియాలో గ్రీన్ ఉందంటే వాతావరణం పచ్చగా, సుభిక్షంగా, ప్రశాంతంగా ఉందని అర్థం. హ్యాపీగా ఆఫీసులకు వెళ్ళొచ్చు, కాలేజీలకి, అదేవిధంగా స్కూళ్ళకు కూడా ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇక సీన్లోకి ఎల్లో అలర్ట్ వచ్చిందంటే మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. రాబోయే 24 గంటల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల దాకా కూడా ఒక మోస్తరు వర్షం పడొచ్చని అర్థం అనమాట. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జాములు, చిన్నపాటి నీటి గుంతలు ఎదురవుతూనే ఉంటాయి. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని సిగ్నల్ ఇది. ఇక డేంజర్ బెల్స్ ఎప్పుడు మోగుతాయంటే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినప్పుడు. దీని అర్థం భారీ వర్షాలు తలుపులు తడుతున్నాయని అర్థం. ఈ టైంలో 115.6 నుంచి ఏకంగా 204.4 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షం కురవచ్చు. రోడ్లు చెరువులైపోతాయి, కరెంటు మొత్తానికే కట్ అయిపోతుంది. కొండ ప్రాంతాల్లో అయితే కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రమాదం ఉంటుంది. ఇంకా అక్కడ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆరెంజ్ అలర్ట్ ఉంటే లాంగ్ జర్నీలు కానీ, అనవసరమైన ప్రయాణాలు కానీ అస్సలు పెట్టుకోవద్దని వాతావరణ శాఖ ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇక అన్నిటికంటే క్లైమాక్స్ రెడ్ అలర్ట్. ఇది వాతావరణ శాఖ ఇచ్చే అల్టిమేటం అన్నమాట. రాబోయే 24 గంటలు 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ, అంటే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు భారీ కుంభవృష్టిని సృష్టిస్తుంది ఈ రెడ్ అలర్ట్. ఊళ్ళు మునిగిపోతాయి, వరదలు పోటెత్తుతాయి, ట్రాఫిక్, రైళ్లు అన్నీ కూడా స్తంభించిపోవడం ఈ రెడ్ అలర్ట్లో ఖాయం. ఒకవేళ అధికారులు వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఈగోలన్నీ పక్కన పెట్టి వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. అన్నిటికన్నా మన ప్రాణం ముఖ్యం కదా మరి మనకి. అయితే చాలా మంది ఇక్కడ అడుగుతూ ఉంటారు, పొద్దున్న ఎల్లో అలర్ట్ అన్నారు, మధ్యాహ్నం ఏమో ఆరెంజ్ అంటున్నారు, రాత్రికి ఏకంగా రెడ్ అంటున్నారు, అసలు వీళ్ళకి కలర్ క్లారిటీ ఉందా అని. బాస్, ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. గాలి వేగం, తేమ, ఉష్ణోగ్రత క్షణానికి మారిపోతూనే ఉంటాయి. వాతావరణ శాఖ తన రేడార్లు, శాటిలైట్ల ద్వారా వచ్చే లేటెస్ట్ డేటాను బట్టే అప్పటికప్పుడు హెచ్చరికలను మారుస్తూ ఉంటుంది. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకే నిన్నటి పేపర్ చూసి ఈ రోజు బయటకు వెళ్తే బుక్ అయిపోతారు. ఎప్పటికప్పుడు తాజా బులెటిన్ను గమనిస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వాతావరణ శాఖ ఇచ్చే కలర్ కోడ్స్ని కేవలం టీవీ స్క్రోలింగ్స్ లాగా లైట్ తీసుకోవద్దు. ఏ రంగు వెనుక ఎంత ముప్పు ఉందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ వర్షాకాలంలో సేఫ్గా ఉండండి. మీ ఊళ్ళో ప్రస్తుత పరిస్థితి ఏంటో మాకు తెలియచేయండి. అక్కడ ఏ అలర్ట్ నడుస్తుందో కింద కమెంట్ కూడా చేయండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడే షేర్ చేసి మీ వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ Politicos. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.